హెయిర్ చూడండి ఎంత బ్లాక్‌గా, సిల్కీగా, స్మూతీగా, షైనీగా ఉందో. నేను ఇలా సైడ్ ఇలా పెడితే ఈ సిల్క్‌నెస్ వల్ల, స్మూత్‌నెస్ వల్ల ఉండట్లేదనమాట. జారిపోతుంది. అంత సిల్కీగా, స్మూతీగా ఉండడానికి. అలాగే ఇంత న్యాచురల్‌గా బ్లాక్‌గా చిక్కులు లేకుండా ఏదో కండిషనర్ వాడినట్లు ఇలా ఉండడానికి ఒక్క సీక్రెట్ అయితే ఉందనమాట. నా హెయిర్ ఇంత లాంగ్‌గా, థిక్‌గా ఉండడానికైతే ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్. అది నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ నేను ఇంట్లో రెడీ చేసుకొని యూజ్ చేస్తాననమాట. సో మీరు కూడా యూజ్ చేయండి. రిజల్ట్ అయితే సూపర్బ్ ఉంటుందన్నమాట. సో చూడండి ఎంత బ్లాక్‌గా ఉంది. సో ఛానల్లో అయితే వీడియో ఉంది. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. ఈ గుంటగరడాకుతో చేసిన ఈ హెయిర్ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారు న్యాచురల్గా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అనమాట. ఈ సూపర్ రెమెడీని మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే నల్లగా ఉన్న జుట్టు ఇంకా నల్లగా అవుతుంది. సిల్కీ, షైనీ, స్మూత్గా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నాకంతా గిల్లుకొని దాన్ని నీట్గా 2 times వాష్ చేసుకున్న తర్వాత అయితే నాకు ఇంత క్వాంటిటీలో అయితే ఆకు వచ్చింది. సో ఈ గుంటగరడ ఆకుతో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. కానీ రండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. గ్రైండ్ చేశానండి. 1 drop వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఇది ప్యూర్ అనమాట. ఇందులో వాటర్ ఇంకా ఏమి కూడా యాడ్ చేయలేదు. సో మనకు వచ్చింది కొంచెమైనా ప్యూరిటీ ఉండాలి అనేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఇలా నేను ఫిల్టర్ ద్వారా చేయొచ్చు, కానీ అలా అయితే ఇంకా మనకి చాలా ఇందులో ఉండిపోతుంది అనేసి నేను హ్యాండ్ తోటి ఇలా చేస్తున్నానండి. హ్యాండ్ ద్వారా కూడా చేసినా కొంచెం ఏదైనా లీవ్స్ అలా వస్తాయనేసి మళ్ళీ ఫిల్టర్ కూడా యూజ్ చేశాను. చూడండి, ఫైనల్గా అయితే ఇంత లిక్విడ్ అయితే వచ్చింది. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇది ప్యూర్ అనమాట. చూడండి, నా చెయ్యి చూడండి ఎలా అయిపోయిందో. మీకు చూపిస్తాను. ఒక 5 minutes ఇలాగే ఉంచుకుంటాను. ఎలా నల్లగా చూడండి, ఇక్కడ చూడండి ఎంత నల్లగా కనిపిస్తుందో. సో ఈ దీనికి తగ్గట్టుగా నేను ఒక చిన్న కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. జస్ట్ 38 rupees, 100 ml అనమాట. మీరు ఏ ఆయిల్ పడితే ఆయిల్, ఆమ్లా ఆయిల్, ఇంకా వేరే ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అని అడుగుతారు. సో ఈ కోకోనట్ ఆయిలే యూజ్ చేయండి. ఎందుకంటే ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు. అలాగే ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయం కాబట్టి ఇది యూజ్ చేయడమే మంచిది. అలాగే మీకు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ 99.9% అయితే ఉంటాయి. అలాగే ఇది మీ నల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. మీ తెల్ల జుట్టుని న్యాచురల్గా నల్లగా చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అయితే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. కానీ రండి, అయితే ఆయిల్ అనేది ప్యాన్లో తీసుకుంటున్నానండి. ఇది ఇంతకుముందుకు నేను ఆయిల్ తయారు చేసిన ప్యానే అనమాట. సో నేను నెక్స్ట్ వీడియో కూడా ఆయిల్ సంబంధించింది చేస్తా అనేసి అలాగే ఉంచానన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైతే ఫిల్టర్ చేసుకున్నామో బ్రింగ్రాజ్ ఇదైతే యాడ్ చేద్దామండి. గుంటగరగడ పసరైతే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక్క 5 to 10 minutesలో అయితే మనకి బ్రింగ్రాజ్ ఆయిల్, గుంటగరగడ నూనె, గుంటగరగడ ఆకుతో తయారు చేసిన ఆయిల్ అయితే మనకు ప్రిపేర్ అవుతుంది. ఈ ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయినట్టు అనమాట. సో దీన్ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ లేదు చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు, అంత మన ఇష్టం.
సో ఒక 5 to 10 మినిట్స్ అయితే దీన్ని లో ఫ్లేమ్లో హీట్ చేద్దాం. ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇక అయిపోయినట్లే. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకు ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది, కానీ ఈ జ్యూస్ ఏదైతే మనం పోసామో అది ఇలా ఒక గడ్డల్లాగా ఇట్లా అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం మాత్రం మనం ఆకులతో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అప్పుడు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వచ్చేయడానికైతే నేను ట్రై చేస్తానన్నమాట. సో ఆయిల్ ఫిల్టర్ చేసుకుందాం. ఆయిల్ అయితే ఫిల్టర్ చేస్తున్నాను. మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ కదండి. సో మనం ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ మనకు అంతే ఆయిల్ అయితే వస్తుంది. సో ఇంత క్వాంటిటీలో అయితే మనకి గుంటగరగతో చేసిన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ హెయిర్ ఆయిల్ మన నల్ల జుట్టుని ఇంకా నల్లగా చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి మంచి సొల్యూషన్ అయితే ఇస్తుంది. మీ తెల్ల జుట్టు అంతా కూడా ఈజీగా మీరు నల్లగా అయితే మార్చుకోవచ్చు అనమాట. న్యాచురల్గానే ఎటువంటి హెయిర్ ఆయిల్ లేకుండా మనం మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకైతే రిజల్ట్ చాలా బాగుంటుందండి. మీ తెల్ల జుట్టు అంతా మాయమైపోతుంది. మీ హెయిర్ న్యాచురల్గా నల్లగా అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ట్రై చేయండి. మీకు తెలిసే ఉంటుంది మార్కెట్లో ఎన్నెన్నో హెయిర్ ఆయిల్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ బ్రింగ్రాజ్ లీవ్స్తో చేసింది. సో ఇదైతే మనం న్యాచురల్గా తయారు చేసాం కాబట్టి మనకు మంచి యూజ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గుంటగరడాకుతో చేసిన ఈ హెయిర్ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారు న్యాచురల్గా తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అనమాట. ఈ సూపర్ రెమెడీని మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. మీ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే నల్లగా ఉన్న జుట్టు ఇంకా నల్లగా అవుతుంది. సిల్కీ షైనీ స్మూత్గా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో